ఈ ఫోటోగ్రఫీ సిస్టంలో ధ్వనిని పిక్చరైజేషన్ చేసే దాంట్లో శబ్ద తరంగాలను దృశ్య తరంగాలుగా మార్చే టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే మనకి ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, కానీ ఈ యంత్రాలు ఏమీ లేని కాలంలో మన మహర్షులు వీటిని దర్శించి ఓంకారానికి మూల రూపము శ్రీచక్రం అన్న సంగతిని వాళ్ళు గమనించి యంత్రరాజాలు అన్నిట్లోకి యంత్రాలు ఎన్ని ఉన్నా యంత్రాలన్నిటికీ యంత్రరాజంగా శ్రీచక్రాన్ని చెప్పుకొని వస్తున్నారు. అలాగే ఓంకారానికే కాదండి, కొన్ని మంత్రాలకి ఆ మంత్రం యొక్క ధ్వనిని ఉచ్చరించినప్పుడు ఆ మంత్రం యొక్క యంత్రం రావటం అనేది మనకి ఏదైతే వేదంలో ఆ మంత్రదేవత యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రం రావటం అనేది జరిగింది. ఎస్, గం గణపతి వరవర సిద్ధి లక్ష్మీ గణపతి ఉంది. అది చేశారంటే మీకు గణపతి యంత్రం వస్తుంది. అక్కడ లక్ష్మీ యంత్రం చేస్తే లక్ష్మీ యంత్రం వస్తుంది, కాళికా యంత్రం చేస్తే కాళికా యంత్రమే పడుతుంది. ఎందుకు ఆ యంత్రాన్ని ఉచ్చరించేదానికి తగిన ఈ వర్ణమాల అక్షరాలు అవి ఆ వైబ్రేషన్స్ను కలిగిస్తాయి. మన శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఉన్న దళాలలో కలిగే వైబ్రేషనే యూనివర్సల్ వైబ్రేషన్. ఇక్కడ బయటికి ఎప్పుడైతే ఉచ్చరించామో అది గాలిలో కలిసి శబ్ద తరంగాలన్నీ ఒక పిక్చరైజేషన్గా మారితే ఆ యంత్రం అక్కడ కనపడుతూ ఉంది. అయితే ఓంకారానికి శ్రీచక్రానికి ఉన్న సంబంధం పిక్చరైజేషన్గా చెప్పారు. అలాగే శాస్త్రపరంగా ఏమన్నా ఉందా, సృష్టి క్రమంగా ఏమన్నా ఉందా? శ్రీచక్రము మహావిద్య. శ్రీచక్రం మేరువు అనుకుంటే ఒక మానవుడు కొండ ఎక్కాల కొండ దిగాల అనుకుంటాడుగా. అంటే ఆరోహణ అవరోహణ రెండు క్రమాలు ఉంటాయి. ఇప్పుడు విశ్వశక్తి అయినటువంటి ఈ ఓంకారము బిందువు అనుకోండి. ఓంకారముతో శబ్దముతో సృష్టి ఆరంభమైంది. అది త్రికాలాలుగా మారింది. మొదటి త్రికోణం ఆ త్రికాలాలుగా మారింది, అష్ట దిశలకు వ్యాపించింది. ఆ తర్వాత దశవిధ నాదమై ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి అనేక దశలు, దశ 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 కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు 10, ప్రాణ ఉపప్రాణాలు 10, పాంచభౌతిక శరీరము, పాంచ తన్మాత్రలు ఇవి 10. ఆ 10గా బాహ్య దశారంగా మారి ఈ శరీరంలోనే 7 అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలుగా ఉన్నటువంటి ఆ స్థితికి 14 చతుర్దశ భువనారమై ఈ విశ్వానికి సాంకేతికంగా అష్టమూర్తి తత్వంగా పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు అనబడే అష్టమూర్తి అష్టదళంగా కాలచక్రానికి సంబంధించినటువంటి షోడశ కళా పరిపూర్ణ చంద్రుని లెక్కతో ఇంత వ్యాపితంగా ఆ శ్రీచక్రము అవరోహణ అవుతాను. ఔం నుంచి భూపురం వరకు ఇది అవరోహణ క్రమం. ఓంకారానికి శ్రీచక్రానికి ఈ విధమైన అనుసంధానం ఉండబట్టే ఒక్క ఉత్త ఓంకారం ఉచ్చరిస్తే అక్కడ శ్రీచక్రం మీకు కనపడుతుంది. మిగతా వాటికి అనేక మంత్ర బీజాక్షరాలు ఒక పెద్ద మంత్రము చదవాల్సి వస్తుంది. కానీ శ్రీచక్రాన్ని మీరు దర్శించగలగాల, శబ్దాన్ని దృశ్యంగా మార్చిన ఆ ఎక్విప్మెంట్ ప్రకారం చూస్తే ఆ విధంగా మీరు చేసినప్పుడు అది మీకు కనపడే విధానం ఉత్త ఓంకారం ఒక్క దాంట్లోనే వస్తుంది. అందుకే సాధు సన్యాసులన్నిటికీ ఇంకా ఏ మంత్రాలు చదవాల్సిన పనిలే. ఆ నిరంతరము మనసులో ఔం అనుకుంటుంటాడు. త్రిసంధ్యలలో గురువు ఇచ్చిన గురు మంత్రం చేసుకుంటుంటాడు. మిగతా సమయంలో ఏదో మాట్లాడుతున్నప్పుడు గమ్మని ఉంటాడు. మాట లేనప్పుడు వాని లోపల నిరంతరము జరిగే ప్రక్రియ ఔం. ఓం. ఇప్పుడు శంఖం మనము సముద్రంలో దొరికేటటువంటి శంఖాలు కానివ్వండి, ఇప్పుడు దక్షిణావర్తి శంఖాలు కానివ్వండి, ఇవి చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా వచ్చే సముద్ర ఘోష అంటారు. దాంట్లో దశవిధ నాదాలలో శంఖనాదం కూడా ఉంటుంది. భేరీనాదము, మృదంగనాదము, వీణానాదము, వేణునాదము, తర్వాత శంఖనాదం కూడా వస్తుంది అక్కడ. అంటే శంఖనాద స్థాయికి మీరు పోయినారంటే ఈ సముద్రం లోపల ఉంటాయి శంకులు. అది ఒక జీవులు, దాన్ని కవర్ పెట్టుకుంటాయి, అవి చనిపోతాయి ఏదో అంటున్నాడు సైంటిస్టులు. మనం శంకును శంఖచూడు వాడి రాక్షసుడి ఎముకలు అట్లయినాయి అని అంటాం. అందుకే దక్షిణావృతం శంకులు చాలా తక్కువగా దొరుకుతాయి. మామూలుగా వామావృత శంకులు మీకు 1,00,000 దొరికితే దాంట్లో ఎక్కడో ఒకటి దక్షిణావృతం శంకు దొరుకుతుంది.
ఆ శంకువు అన్నాళ్ళు సముద్రంలోనే ఉండబట్టి ఆ సముద్ర ఘోష దాంట్లో ఇంపాక్ట్ అవుతుంది. ఎలాగైతే దేవాలయాల్లో పూర్వకాలంలో నిరంతరము వేదఘోష లేదా సంగీతము జరుగుతూ ఉంటే ఆ ఆలయాల్లో అక్కడ జరిగే యజ్ఞాలు హోమాల మూలంగా ఆ మంత్రాలు ఆ ఆలయ గోడాలంతా కూడా నిక్షిప్తం చేసుకొని ఆలయపు శక్తిని పెంచుతూ ఉండేది. కాబట్టి ఆలయాలకు పోతే మానవుడికి ప్రశాంతత దొరికేది. వీళ్ళు ఇక్కడ చేస్తున్న యజ్ఞాలు మంత్రాలు అన్నిటికీ చివరి ఎండింగ్గా వచ్చేది ఏంటి, ఉత్పత్తి అయ్యేది ఔం అనే. ఒక పాత్ర కింద వేయండి, డమ్, చివరిలో మకారమే వస్తుంది. 2 చేతులు క్లాప్స్ కొట్టండి లేదా ఇంకొని కొట్టండి, ఏమి చేసినా వచ్చేది ఆ చివరి శబ్దం. అంటే అకార ఉకారాలు కూడా మకారంలో లయమైపోయి, మకారం అనేది పూర్ణం కాదు, అది అర్ధమాత్ర. ఆ అర్ధమాత్రలో సకలము కలిసిపోతుంది. సర్వం ఖలిద్వం బ్రహ్మ అనేది అక్కడ ఉండబట్టి సాధకులకు ఎక్కువగా మకారం మీద ధ్యాస పెట్టి చేయండి, తద్వారా మీకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అని అంటారు. సాధారణ మానవులు 21,600 హంస జపం చేస్తారు, దాన్ని డివైడెడ్ బై 24 డివైడెడ్ బై 60 చేస్తారు. 1 నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మంచి సాధకుడు, ఓంకార సాధకుడు, ఔం అర నిమిషం, వేరే వాళ్ళు 15 శ్వాసలు తీసుకున్నారు. నేను 1 శ్వాసను తీసుకుని వదిలేదానికి అర నిమిషం పట్టింది. సో 7.5 శ్వాసలు, ఇంచుమించు 7-8 శ్వాసలు నాకు మిగిలిపోయినాయి. సో అన్ని శ్వాసలు నాకు మళ్ళీ సేవ్ అయినట్లు బ్యాంకులో, ఆయు ప్రమాణం పెరిగినట్లే. 1 గంట సేపు ఓంకారనాదం చేస్తే 60 × 7 470 నిమిషాల కాలము నాకు సేవ్ అయినట్లు. శ్వాసల కాలం లెక్కేసుకుంటే ఇంక అంతే. దానే పది ఖానే వాళ్ళక నామన్నట్లు ఎవరైనా కాలం చేస్తే వానికి నూకలు చెల్లిపోయిన భూమి మీద అంటారు. అంటే వాడికి అన్నే నూకలు రాసిపెట్టి ఉంది అని అర్థం. అన్నే శ్వాసలు అన్నే నూకలు రెండు ఒకటే. అందుకే సాధకులు మితిమీరిన ఆహారం తినరు, ఆహారము లిమిట్గా తీసుకుంటారు. తో వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే సేవ్ చేసుకుంటున్నారు, ఎట్లయితే ఊపిరిలు సేవ్ చేసుకుంటున్నారు. ఈ 2 చేసుకోవటం మూలంగా మిగతా మానవుల కన్నా మంచి సాధకులు ఆరోగ్యంగానూ ఉంటున్నారు. వాళ్ళ ఆయు ప్రమాణం మిగతా వాళ్ళతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరున్నట్లు మమ్మల్ని కలుపు మాకన్నా ఎక్కువ వయసున్న మహానుభావులు 100 మంది ఉన్నారు. మీకు బహుశా తెలిసి ఉంటుంది, మొన్న పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు కాశీలోని ఒక మహానుభావుడికి శివానంద స్వామి, ఆయనకు 125 ఏళ్ళు. మొన్న పద్మశ్రీ ఇచ్చిన శివానంద గారు కాశీలో ఉంటారు. ఆ మహానుభావుడు ఇప్పటికీ తన పనులు తాను చేసుకుంటారు, యోగా చేస్తారు, ఖచ్చితంగా ఆసనాలు వేస్తారు. అక్కడికి వచ్చి ఆ రాష్ట్రపతికి సరిగ్గా నమస్కారం సాష్టాంగ దండ ప్రమాణం చేసి లేచి తనంతగా తను ఇంకోళ్ళు లేపాల్సిన అవసరం లేకుండా లేచి నిలబడ్డాడు మహానుభావుడు. ఓ 10 ఏళ్ళ కింద అనుకుంటాను బహుశా. అప్పుడు మాకు బహుశా 90 ఉండొచ్చు, ఆ మహానుభావుడికి ఒక 115 ఉండొచ్చు. అంటే నాకు ఆయనకు మధ్య 25 ఏళ్ళ తేడా ఉండొచ్చు. ఆయన మమ్మల్ని గేలి చేసేదానికి కూర్చొని మాట్లాడుతూ వాళ్ళ వర్కర్ చేత సూది దారం తెమ్మన్నాడు. తెప్పించి ముందు ఎక్కించలేనట్లు నాటకం ఆడి మా చేతికి ఇచ్చి ఎక్కించమన్నాడు. మేము ఎక్కించలేకపోయాం. ఆయన నవ్వుతూ తీసుకుని సులభంగా ఒకే ఒక్క ప్రయత్నంలో సూదిలోకి దారం ఎక్కించాడు. అంటే ఆయన కళ్ళు ఇప్పటికీ కూడా అప్పటికి అంత అద్భుతంగా పొన్నాయి. 115 సంవత్సరాలు అప్పటికి ఆయన వయసు. ఇప్పుడు మొన్న ఆయనకు టీవీలో ఒక కార్యక్రమం వచ్చింది. శుభ్రంగా రోటీ తింటా ఉన్నాడు, పండ్లు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, శబ్దం వింటూ ఉన్నాడు, తన పనులు తాను చేసుకుంటున్నాడు. 125. ఇప్పుడు ఇంకా దాటి ఇంకొక 6 నెలలు కూడా పెరిగిపోయి ఉండొచ్చు, 126 వచ్చి ఉండొచ్చు. కానీ ఇంత ఈ యాక్టివ్నెస్ వెనకల కారణం ఆయన మాకు చెప్పింది ఇదే. అరే మాట్లాడకుండా నువ్వు గమ్మనున్న ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకో, ఓంకారం లోపల చెప్పుకో. హాత్మే కామ్ మన్మే బోల్తే రహో రామ్ అంటారు మా వైపు. దానికి ఏ డిస్టర్బెన్స్ లేదు. మనసులో ఔం అని ఎంతెంత దీర్ఘం తీసుకుంటూ చేస్తే ఒక దిక్కు ఆయు ప్రమాణము పెరిగింది,
ఆ విశ్వంతో మనం నాదానుసంధానం అయ్యేదానికి మన బాడీ కూడా మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ప్రాణాయామ విషయంలో కూడా మేం చెప్పేది ఇన్ని ఓంకారాలు చెప్తూ తీసుకోండి. 1:4:2 నిష్పత్తి అనేది ఒకటి ఉంది. 10 ఓంకారాలు చెప్తే 40 ఓంకారాలు చెప్తూ కుంభించండి, 20 ఓంకారాలు చెప్తూ వదలండి అంటారు. ఓంకారాలు 10 ఓంకారాలు చెప్పాం, 40 ఓంకారాలు తీసుకున్నాం లోపల, మొత్తం టోటల్ 50. మీరు బయటికి వదులుతున్నది 20, మిగతా 30 ఓంకారాలు ఏమవుతున్నాయి? ఆ ప్రాణశక్తిగా వాయువు శరీరంలో నిక్షిప్తం అవుతుంది. మీ మెదడులోని ఇప్పుడు సైంటిస్టులు చెప్తే న్యూరాన్స్ 10,000 కోట్ల న్యూరాన్స్. మానవుడు విశ్వానికి సూక్ష్మ రూపం అనే దానికి ఎగ్జాంపుల్ మన మిల్కీ వే గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని ఈ సైంటిస్టులు అంటున్నారు. ది సేమ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ మన మెదడులో ఉన్నాయి. సర్వానికి మెదడు మూలం కాబట్టి ఎప్పుడైతే ఈ ఓంకారాలు కుంభకం చేసి బయటికి వదిలినాము, బయటికి వదిలింది 20, ముందు పీలుస్తూ తీసుకున్నాం 10, లోపల కుంభించాం 10 × 4 40, 50 ఓంకారాలని. బయటికి రిలీజ్ చేస్తున్నది 20, 30 ఓంకారాలు ఆ ఒక్కొక్క న్యూరాన్లో డిపిక్ట్ అవుతుంది. పూర్వకాలంలో ఋషిమునులు సంవత్సరాల కొద్దీ ఏకాంతంగా అలాగే కూర్చొని తపస్సు చేస్తూ ఈ విచిత్రమైన ఈ ఓంకారాలను 10 చేస్తేనే 1:4:2లో 10 చేస్తే ఇంత శక్తి. 100 ఓంకారాలు చెప్తూ పీల్చుకుంటే 400 ఓంకారాలు లోపల పెట్టుకొని 200 ఓంకారాలు బయటికి వదిలితే 300 ఓంకారాలు ఒక్క ప్రాణాయామంలో ఆ మహానుభావులు చేస్తూ దినాలు, నెలలు, సంవత్సరాలు చేస్తే వాళ్ళ మెదడులోని న్యూరాన్స్ అన్నీ కూడా ఓంకార సమాయుక్తమయ్యి ఆ ఓంకారం విశ్వశక్తిగా మారిపోయి వాళ్లకు అనుసంధానం కదిలి వాళ్ళు ఏమనుకుంటే కళ్ళు మూసుకుంటే ఏ దృశ్యాన్నైనా చూడగలుగుతూ ఉన్నారు, ఎవరితోనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. వాళ్ళ దేహం మీద వాళ్ళకు కంట్రోలు, పంచభూతాల మీద కంట్రోలు, నీళ్ళ మీద తేలడము, అగ్నిలో కూర్చోవటము, భూమి లోపల దహనం చేసినా కానీ ఖననం చేసినా కానీ ఏమీ కాకపోవడము. అంటే పంచభూతాల మీద వాళ్ళు ఆధిపత్యం పొందుతూ ఉన్నారు. కొంతమంది ఎంతో సాధన చేసి సూక్ష్మ శరీరయానాలు చేసేది వేరే. ఇప్పుడు వీళ్ళు భౌతిక దేహంతో ఉన్న చోటనే ఉండి తమ శరీరాన్ని ఇంకో శరీరంగా మార్చగలిగిన స్థాయి కూడా పొందగలుగుతూ ఉన్నారు. ఓంకార శక్తి వర్ణిస్తూ చెప్పుకుంటూ పోతే ఇంత అని చెప్పేదానికి వీలు కానంత గొప్ప స్థితి.